అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు పాల సాయిరాం, జాప శ్రీకాంత్ రెడ్డి, మోహన్ లాల్తో కలిసి వారు మాట్లాడారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా విద్యావంతుడైన వెంకట్రామరెడ్డిని ప్రకటించడం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ గా ప్రజలందరితో పరిచయం ఉన్న వ్యక్తి వెంకట్రామరెడ్డి అని, ఆయన జిల్లాలో పనిచేసినప్పుడు సిద్దిపేట జిల్లా అభివృద్దిలో ముందుందని గుర్తు చేశారు. ఈ నెల 29న పొన్నాలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చూసాం, కానీ ఇటువంటి మార్పు వస్తుందని ఎవరు కూడా గమనిస్తలే. 100 రోజులలోనే ప్రజలందరికీ తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలుస్తామని మాత్రం అనుకోలేదు. ఏదో వాగ్దానాలు చేసింది గెలుస్తామా లేదా అని, కానీ అనుకోకుండా గెలిచేసరికి నిజంగానే గెలిచినాం. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తున్నది. ఏదైనా మాటలు చెప్పి దాటేద్దామనే ఉద్దేశం తప్ప ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం ఏ ఒక్కరికి కూడా లేదు. వాళ్ళ పార్టీ కూడా ఏమనుకుంటుందంటే, ఎట్లాగూ మనం సేవ చేయలేకపోతున్నాం, కనీసం బదనాం చేసుకుంటేనే మన కాలం వెళ్ళదిద్దామనే ఉద్దేశం మీద కేవలం ఆరోపణలు తప్ప వాళ్ళు చేసేది. ఆరోపణలు చేయకండి, అవసరమైతే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికారులకు మీరు ఆదేశాలు ఇచ్చి ఎంక్వైరీ చేయండి, తప్పు చేసిన దొరకబట్టండి, జైలు వేయండి, శిక్షించండి. కానీ మీరే అధికారులు లేక మీరే దొరకబట్టండి చేయకండి. అధికారులకు అప్పచెప్పి ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మీరు చెప్పి మీరు పరిపాలన ఏ విధంగా చేయాలి, మీరు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే ఉద్దేశం మీద ముందుకు పోవాలి. దయచేసి ఇప్పటికైనా ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము తెలియజేస్తూ, ముఖ్యంగా మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. తర్వాత పార్టీ గుర్తించి వారిని ఎమ్మెల్సీగా చేసి ఈనాడు మెదక్ పార్లమెంట్ సభ్యుని అభ్యర్థిగా ఈనాడు ప్రకటించడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం. ఎందుకంటే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఉండటం వల్ల ఈనాడు మా పార్టీకి సులువుగా ఎన్నికల్లో పోరాడి విజయం సాధించడానికి అనుకూలమైనటువంటి విషయం. మొన్న ఎన్నికల్లో 2,20,000 పైచిలకు మెజార్టీ మనకి ఈ పార్లమెంట్ స్థాయిలో దక్కడం జరిగింది. నిజంగా కూడా ఈనాడు మొన్నటి ఎన్నికకు ఈ ఎన్నికకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం మీద అసంతృప్తి, నిజంగా కూడా ప్రభుత్వం ఏం చేసిందని అటు రైతులు ఇటు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. వివిధ గ్రామాల్లో కావచ్చు, ఇంకా వివిధ పట్టణాల్లో కావచ్చు. అందుకే మా అభ్యర్థి విజయం సాధించడానికి అనుకూలమైనటువంటి విషయం.